ఓం శాంతి 23/1/1985 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. దివ్య బ్రాహ్మణ జన్మ కానుక, దివ్య నేత్రం. ఈరోజు త్రికాలదర్శి తండ్రి తన త్రికాలదర్శి త్రినేత్రి పిల్లలను చూస్తున్నారు. బాప్దాద దివ్య బుద్ధి మరియు దివ్య నేత్రం దేనికైతే మూడవ నేత్రం అని అంటారో ఆ నేత్రం ఎంతవరకు స్పష్టంగా శక్తిశాలిగా ఉంది. ప్రతి బిడ్డ దివ్య నేత్రానికి ఎంత శాతం శక్తి ఉందో చూస్తున్నారు. బాప్దాదా పిల్లలందరికీ 100% శక్తిశాలి దివ్య నేత్రాన్ని జన్మదిన కానుకగా ఇచ్చారు. బాప్దాదా నంబర్ వారి శక్తిశాలి నేత్రం ఇవ్వలే, కానీ దివ్య నేత్రాన్ని ప్రతి బిడ్డ తమ తమ నియమానుసారంగా, పథ్యం అనుసారంగా, అటెన్షన్ ఇచ్చే అనుసారంగా ప్రాక్టికల్ కార్యంలో వినియోగించారు. అందువలన కొందరి దివ్య నేత్రం యొక్క శక్తి సంపూర్ణ శక్తిశాలిగా ఉంది, కొందరి శక్తి శాతంలో ఉండిపోయింది. బాప్దాదా ద్వారా ఈ మూడవ నేత్రము దివ్య నేత్రము లభించింది. ఎలాగైతే ఈ రోజులలో దుర్బిణి వంటి సైన్స్ సాధనాలు దూరంగా ఉన్న వస్తువులను సమీపంగా స్పష్టంగా అనుభవం చేయిస్తాయో, టీవీ లాంటిది, ఫోన్, అలా ఈ దివ్య నేత్రం కూడా దివ్య దుర్బిణి లాగా పనిచేస్తుంది. ఎంతో దూరంగా ఉన్న పరంధామం సెకండ్లో కనిపిస్తుంది. పరంధామం ఎన్ని మైళ్ళ దూరంలో ఉందో లెక్క పెట్టలేరు. దూరదేశమైన పరంధామం ఎంత సమీపంగా మరియు స్పష్టంగా కనిపిస్తుంది. సైన్స్ సాధనంతో ఈ సాకార సృష్టిలోని సూర్య, చంద్రులు, నక్షత్రాల వరకు చూడొచ్చు. కానీ ఈ దివ్య నేత్రంతో 3 లోకాలను, 3 కాలాలను చూడగలరు. ఈ దివ్య నేత్రాన్ని అనుభవ నేత్రం అని కూడా అంటారు. అనుభవ నేత్రం, ఈ నేత్రము ద్వారా 5000 సంవత్సరాల విషయాన్ని నిన్నటి విషయం అన్నంత స్పష్టంగా చూడగలరు. 5000 సంవత్సరాలు ఎక్కడ, నిన్నటి విషయం ఎక్కడ, కనుక దూరంగా ఉన్న విషయాన్ని సమీపంగా స్పష్టంగా చూస్తున్నారు కదా. నిన్నటి వరకు నేను పూజ్య దేవాత్మగా ఉన్నాను, మళ్ళీ రేపు అవుతాను అని అనుభవం చేస్తున్నారు కదా. ఈరోజు బ్రాహ్మణుడను, రేపు దేవతను, కావున ఈరోజు మరియు రేపటి విషయం సహజమైపోయింది కదా. శక్తిశాలి నేత్రం కలిగిన పిల్లలు తమ డబల్ కిరీటధారి అలంకరింపబడిన స్వరూపాన్ని సదా ఎదురుగా స్పష్టంగా చూస్తూ ఉంటారు. ఎలాగైతే ఈ స్థూల శరీరం అలంకరింపబడి ఎదురుగా కనిపిస్తుందో, ఇప్పుడిప్పుడే ధారణ చేసినట్లుగా భావిస్తారు, అలా దేవతా శరీరం అనే వస్త్రాన్ని ఎదురుగా చూస్తున్నారు కదా. ఇక ఈ వస్త్రాన్ని రేపు ధరించాల్సిందే కనిపిస్తోంది కదా. ఇప్పుడు ఇంకా తయారవుతూ ఉందా, లేక ఎదురుగా తయారైనది కనిపిస్తోందా? బ్రహ్మబాబాను చూశారు కదా. తన భవిష్యత్ దేహం శ్రీకృష్ణుడి స్వరూపం సదా ఎదురుగా స్పష్టంగా ఉండేది. అలాగే మీ అందరికీ కూడా శక్తిశాలి నేత్రము ద్వారా స్పష్టంగా ఎదురుగా కనిపిస్తోందా? ఇప్పుడిప్పుడే ఫరిస్తా నుండి దేవత నశ కూడా ఉంది, మరియు సాక్షాత్తు దేవతగా అయ్యే దివ్య నేత్రము ద్వారా సాక్షాత్కారం కూడా ఉంది. కావున ఇలాంటి శక్తిశాలి నేత్రం ఉందా, లేక చూసే శక్తి ఏమైనా కొంచెం తగ్గిపోయిందా? ఎలాగైతే స్థూల నేత్ర శక్తి తగ్గిపోతే స్పష్టమైన వస్తువు కూడా తెర లోపల లేక మేఘాల మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తుందో, అలా మీరు కూడా దేవతలుగా ఏమో అవ్వాలి, తయారయ్యారు. కానీ ఎలా ఉన్నాము ఏమిటి అనే తెర లోపలైతే కనిపించడం లేదు. స్పష్టంగా ఉందా? నిశ్చయము అనే తెర, స్మృతి అనే మణి 2 శక్తిశాలిగా ఉన్నాయి కదా. లేక మణి మంచిగా, నిశ్చయం అనే తెర బలహీనంగా ఉందా? ఒక్కటి బలహీనంగా ఉన్నా స్పష్టంగా ఉండదు. కావున నేత్ర శక్తి తగ్గిపోలేదు కదా అని చెక్ చేసుకోండి, లేక చెక్ చేయించుకోండి. ఒకవేళ జన్మతోనే శ్రీమతం అనే పథ్యం చేస్తూ వచ్చి ఉంటే నేత్రం సదా శక్తిశాలిగా ఉంటుంది. శ్రీమతం అనే పథ్యంలో లోపం ఉంటే శక్తి కూడా తక్కువగా ఉంటుంది. మళ్ళీ శ్రీమతం యొక్క ఆశీర్వాదాలు అనండి, మందు అనండి, పథ్యం అనండి,
అది చేసినట్లయితే మళ్ళీ శక్తిశాలిగా అవుతుంది. కావున ఈ నేత్రము దివ్యమైన దుర్బిణి, ఈ నేత్రము శక్తిశాలి యంత్రం కూడా. దీని ద్వారా ఎవరు ఎలా ఉన్నారో వారి ఆత్మిక రూపాన్ని, ఆత్మల విశేషతలను సహజంగా స్పష్టంగా చూడగలరు. ఈ నేత్రము ద్వారా శరీరంలో విరాజమానమై గుప్తంగా ఉన్న ఆత్మను స్థూల నేత్రాల ద్వారా స్థూల శరీరాన్ని చూసినట్టుగా చూడగలరు. ఇలా ఆత్మ స్పష్టంగా కనిపిస్తోంది కదా, లేక శరీరం కనిపిస్తోందా? దివ్య నేత్రము ద్వారా దివ్య సూక్ష్మమైన ఆత్మయే కనిపిస్తుంది మరియు ప్రతి ఆత్మ యొక్క విశేషతయే కనిపిస్తుంది. నేత్రం దివ్యంగా ఉంటే విశేషతలు అనగా గుణాలు కూడా దివ్యంగా ఉంటాయి. అవగుణాలు బలహీనమైనవి. బలహీన నేత్రం బలహీనతలనే చూస్తుంది. ఎలాగైతే స్థూల నేత్రం బలహీనంగా ఉంటే నల్లటి మచ్చలు కనిపిస్తాయో, అలా బలహీన నేత్రం అవగుణాలు అనే నల్లదనాన్ని చూస్తుంది. బాప్దాదా బలహీన నేత్రాన్ని ఇవ్వలేదు, స్వయమే బలహీనంగా చేసుకున్నారు. వాస్తవానికి శక్తిశాలి యంత్రరూపీ దివ్య నేత్రం నడుస్తూ తిరుగుతూ సహజ రూపంలో సదా ఆత్మిక రూపాన్నే చూస్తుంది. ఇది శరీరమా లేక ఆత్మనా అని శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఇదా లేక అదా, ఇది బలహీన నేత్రానికి గుర్తు. ఎలాగైతే సైన్స్ వారు శక్తిశాలి లెన్స్ అద్దాల ద్వారా అన్ని రకాల సూక్ష్మ క్రిములను స్పష్టంగా చూడగలరో, అలా ఈ శక్తిశాలి దివ్య నేత్రం మాయ యొక్క అతి సూక్ష్మ స్వరూపాన్ని స్పష్టంగా చూడగలదు. అందువలన క్రిములను పెరగనివ్వదు, సమాప్తి చేసేస్తుంది. ఎలాంటి మాయా జబ్బునైనా ముందే తెలుసుకొని సమాప్తి చేసి సదా నిరోగిగా ఉంటారు. ఇలాంటి శక్తిశాలి దివ్య నేత్రం ఉందా? ఈ దివ్య నేత్రం దివ్య టీవీ కూడా. ఈ రోజులలో టీవీ అందరికీ మంచిగా అనిపిస్తుంది కదా, దీనిని టీవీ అనండి లేక దూరదర్శిని అని అంటే, దీనిలో తమ స్వర్గం యొక్క అన్ని జన్మలను అనగా తమ 21 జన్మల దివ్య సినిమాను చూడగలరు. తమ రాజ్యం యొక్క అందమైన దృశ్యాలను చూడగలరు. ప్రతి జన్మలోని ఆత్మ కథను చూడగలరు. తమ కిరీటం, సింహాసనం, రాజ్య భాగ్యాన్ని చూడగలరు. దివ్య దర్శనం అనండి, దూరదర్శనం అనండి, దివ్య దర్శన నేత్రం శక్తిశాలిగా ఉంది కదా. ఖాళీగా ఉన్నప్పుడు ఈ సినిమా చూడండి, ఈనాటి సినిమాలు, నృత్యాలు చూడకండి అని అవి ప్రమాదకరమైనటువంటివి. మరి ఇక్కడ ఫరిస్తాల డ్యాన్స్, దేవతల డ్యాన్స్ చూడండి. స్మృతి అనే స్విచ్ బాగుంది కదా, ఒకవేళ బాగా లేకపోతే నడిపించినా ఏమీ కనిపించదు. ఈ నేత్రం ఎంత శ్రేష్టమైనదో అర్థమైందా? ఈ రోజులలో ఏ వస్తువునైనా కనుక్కుంటే ఒకే వస్తువు భిన్న భిన్న కార్యాలలో ఉపయోగపడాలి అనే లక్ష్యం పెట్టుకుంటారు. అలా ఈ దివ్య నేత్రం అనేక కార్యాలను సిద్ధపరిచేది. అప్పుడప్పుడు పిల్లల బలహీనతల ఫిర్యాదులు విని బాప్దాదా ఇదే చెప్తారు. దివ్య బుద్ధి లభించింది, దివ్య నేత్రం లభించింది. వీటిని విధిపూర్వకంగా సదా ఉపయోగిస్తూ ఉంటే ఆలోచించే సమయమే ఉండదు, చూసే సమయము ఉండదు, ఇంకేమీ ఆలోచించరు, చూడరు. కనుక ఏ ఫిర్యాదులు ఉండవు. ఆలోచించడం మరియు చూడడం ఈ రెండు సంపూర్ణమయ్యేందుకు లేక ఫిర్యాదులు చేసేందుకు విశేష ఆధారం. చూస్తూ వింటూ సదా దివ్యంగా ఆలోచించండి. ఎలా ఆలోచిస్తారో అలా చేయాల్సి ఉంటుంది. అందువలన ఈ రెండు దివ్య ప్రాప్తులను సదా జతలో ఉంచుకోండి. సహజమే కదా, సమర్థులే, కానీ ఎలా అవుతున్నారు? ఈ సంస్థ స్థాపన జరిగినప్పుడు చిన్న చిన్న పిల్లలు భోలా భాయి డైలాగ్ చెప్పేవారు, అభినయించేవారు. కనుక సమర్థులే, కానీ అమాయక సోదరుడిగా అవుతారు. అమాయక సోదరుడిగా అవ్వకండి, సదా సమర్థంగా అవ్వండి. అంతేకాక ఇతరులను కూడా సమర్థంగా చేయండి. అర్థమైందా? మంచిది. సదా దివ్య బుద్ధి మరియు దివ్య నేత్రమును కార్యంలో వినియోగించేవారు. సదా దివ్య బుద్ధి ద్వారా శ్రేష్ఠ మననము, దివ్య నేత్రము ద్వారా దివ్య దృశ్యాన్ని చూస్తూ మగ్నమై ఉండేవారు.
సదా తమ భవిష్య దేవస్వరూపాన్ని స్పష్టంగా అనుభవం చేసేవారు. సదా ఈరోజు మరియు రేపు అనేంత సమీపంగా అనుభవం చేసేవారు. ఇటువంటి శక్తిశాలి దివ్య నేత్రం కలిగిన త్రినేత్రులకు, త్రికాలదర్శి పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వ్యక్తిగత కలయిక. ఫస్ట్ గ్రూప్ సహజ యోగులుగా ఎందుకు విధి? అందరూ సహజయోగి ఆత్మలుగా ఉన్నారు కదా. సదా తండ్రి యొక్క సర్వ సంబంధాల స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు. సర్వ సంబంధాల స్నేహం సహజం చేసేస్తుంది. ఎక్కడ ప్రేమ సంబంధం ఉంటుందో అక్కడ సహజంగా ఉంటుంది. మరియు ఏది సహజంగా ఉందో అది నిరంతరము ఉంటుంది. కావున ఇలాంటి సహజ యోగి ఆత్మ తండ్రితో సర్వస్నేహి సంబంధాలను అనుభవం చేస్తూ ఉన్నారా? ఉద్ధవుడి సమానంగా ఉన్నారా? లేక గోపికల సమానంగా ఉన్నారా? ఉద్ధవుడు కేవలం జ్ఞానాన్ని వర్ణన చేశాడు. గోపికలు ప్రభు ప్రేమను అనుభవం చేసిన వారు. కావున సర్వ సంబంధాల అనుభవం చేయాలి. ఇదే విశేషత. ఈ సంగం యుగంలో ఈ విశేషతను అనుభవం చేయటమే వరదానాన్ని ప్రాప్తి చేసుకోవటం. జ్ఞానం వినడం, వినిపించడం వేరు. సంబంధాలు నిభాయించడం, సంబంధాల శక్తితో నిరంతరము లగన్లో మగ్నమై ఉండడం వేరు. కనుక సదా సర్వ సంబంధాల ఆధారంతో సహయోగులుగా అవ్వండి. ఈ అనుభవాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. ఈ మగ్న స్థితి గోపికల విశేషత. లగన్ జోడించడం వేరు, కానీ లగన్లో మగ్నమై ఉండడం వేరు. ఇదే శ్రేష్టమైన అనుభవం. సెకండ్ గ్రూప్తో ఉన్నత స్థితి విఘ్నాల ప్రభావంతో అతీతంగా ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి విఘ్నాల ప్రభావంలోకి అయితే రావడం లేదు కదా. ఉన్నత స్థితి ఉంటే ఉన్నత స్థితి కలవారు విఘ్నాల ప్రభావంతో అతీతంగా అవుతారు. ఉదాహరణకు అంతరిక్షంలోకి వెళ్తే ఉన్నతంగా వెళ్ళి ధరణి ప్రభావంతో అతీతంగా అవుతారు. ఎలాంటి విఘ్నాల ప్రభావంతో అయినా సురక్షితంగా ఉంటారు సదా. ఎవరైతే ప్రేమలో ఉండరో వారు ఎలాంటి కష్టాన్ని అయినా అనుభవం చేయాల్సి ఉంటుంది. కావున సర్వ సంబంధాల స్నేహం యొక్క అనుభూతిలో ఉండండి. స్నేహం ఉంది, కానీ దానిని ఉత్పన్నం చేయండి. ఉంది మీలో, బయటకు తీసుకురండి. కేవలం అమృత వేళలో స్మృతి చేశారు, తర్వాత పనులలో బిజీగా అయిపోయారు అంటే మర్జ్ అయిపోతుంది, గుప్తం అయిపోతుంది. అలా కాదు, ఇమర్జ్ రూపాన్ని ప్రత్యక్షంగా ఉంచుకున్నట్లయితే సదా శక్తిశాలిగా ఉంటారు. అచ్చా. ఓం శాంతి.